ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో వేమన జయంతి వేడుకలు స్థానిక విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. తమ పద్యాలతో తెలుగు భాష వ్యాప్తికి, సమాజ పురోగతికి తోడ్పడిన ప్రజాకవి అని సంఘ సంస్కర్త యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా ఈ సందర్భంగా వారు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాలంకరణ చేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు వేమన శతక పద్య పాఠన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన రాజు రామకృష్ణ మాట్లాడుతూ వేమన పద్యం తెలియని వారు సమాజంలో లేరంటే అతిశయోక్తి కాదని అన్నారు. వేమన పద్యాలు జీవిత సత్యాలుగా అనేక జీవిత సమస్యల పరిష్కార మార్గాలను చూపుతున్నాయన్నారు. విద్యను నేర్చుకోవడం వలన నైతిక మానవ విలువలను, జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా వేమన జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వశాంతి ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు నరుకుల సత్యనారాయణ, శైలజ, మణి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వేమన పద్యాలు అనేవి జీవిత సత్యాలు, సువర్ణ అక్షరాలు. జీవితంలో ఎదురయ్యేటటువంటి అనేక సమస్యలకి ఈ వేమన పద్యంలో ఉన్నటువంటి ఈ పద్యాలు పరిష్కార మార్గాలను చూపెడుతుంటాయి. అందుకనే మన సమస్యలకు ఇవి ఒక దివ్య ఔషధాలు అని చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ కూడా మార్గదర్శకాలు. అందుకనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినప్పటికీ కూడా ఇంత గొప్ప విలువ కలిగినటువంటి వేమన శతకంలోని పద్యాలు ఈ స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాను. ఈవెన్ హాలిడే సండే అయినా కానీ మీ అందరూ కూడా రావడం మీ అందరికీ అభినందనలు. ఎందుకంటే వేమన పద్యాలు ముఖ్యంగా మనలో నైతిక విలువల్ని, మానవీయ విలువల్ని పెంపొందించడంతో పాటు మాతృభాష పట్ల ఒక మమకారాన్ని పెంపొందిస్తాయి. ఈ పద్యాలు చదవటం వల్ల మనకి జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. అందుకనే ప్రత్యేకంగా పిల్లలందరికీ కూడా ఈ పుస్తకాలను ఇచ్చి వేమన పద్యాలు కంఠస్థం చేయించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే భాష యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది, రాయడం, చదవడం అనేది చక్కగా వస్తుంది, ఈ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తల్లిదండ్రులపై దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి ఇంటితో పట్టి కాదురా విశ్వనాభిరామ వినురవేమ.